అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ కాల్భైరవ్. ఒకవేళ ఈ రీల్ మీ ఫీడ్లోకి వస్తుందంటే రేపు కాలాష్టమి కాబట్టి ఆ కాలభైరవుడే మీ ఫీడ్లోకి పంపిస్తున్నాడు. రేపు 10th ఏప్రిల్ రోజు కాలాష్టమి కాబట్టి కృష్ణపక్షంలో వచ్చే మొదటి కాలాష్టమి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డే. రేపు మీరు కాలభైరవుడి దేవాలయంకైనా లేదంటే కాలభైరవ అష్టకమైనా పారాయణం చేస్తే మీకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే మీ మీద ఎవరైనా దుష్టప్రయోగాలు చేసి ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. సో మీరు రేపందరూ కాలభైరవుడిని సాధన చేసుకుంటూనే ఉండండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూనే ఉంటాయి. సో రేపు సాయంత్రం 7 గంటలకి చోటకాశీ పీలా మండప్లో సామూహిక కాలభైరవ అష్టక పారాయణం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువుని ఈ పారాయణంలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామూహిక కాలభైరవ అష్టక పారాయణంతో పాటు 8 నిమిషాల భైరవుడిది సాధన జరుగుతుంది. ఆ 8 నిమిషాల్లో కాలభైరవుడు మన చుట్టుపక్కల ఉన్నట్టే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రేపు మీ అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. కాలభైరవుడిని నమ్మితే చాలు, మీకు ఏ భయం ఉండదు, ఏముండదు. జై శ్రీరామ్, జై శ్రీ కాల్భైరవ్. ఈ కలియుగంలో మనందరికీ కావాల్సింది కాలభైరవ తత్వం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకొని రేపు మీరందరూ కాలభైరవుడిది దేవాలయంకైనా లేదంటే చోటాకాశీ పీలా మండప్లో జరిగే పారాయణంలైనా మీరు పాల్గొనండి. జై శ్రీరామ్, జై శ్రీ కాల్భైరవ్.